ఈరోజు డోక్లా కమాన్ రెసిపీ. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ శనగపప్పు, 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ మినపప్పు. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా 1 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మంచిగా వాటర్ పోసి ఒక 5 to 6 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా మంచిగా ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత ఒక మిక్సీ జాడీ తీసుకొని దాంట్లో ఒక 5 మనకి కారం కావాల్సినంత మిర్చి వేసుకొని కొంచెం అల్లం, అలాగే మనం నానబెట్టుకున్నవి అవి పప్పు దినుసులని మిక్సీ జాడీలో వేసుకోవాలి. మనకి కావాల్సినంత క్వాంటిటీతో దానికి 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని మంచిగా కొన్ని వాటికి ఇట్లా దోశ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ అయిన తర్వాతకి వెళ్ళి గిన్నెలో వేసుకొని దానికి కొంచెం సాల్ట్, సోడా, కొంచెం పసుపు, మనకు కావాల్సిన దానికి మిశ్రమంకి తగినంత కావాల్సినవన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. దానికి కలర్ వస్తే మంచి లుకింగ్ ఉంటుంది అన్నమాట. ఎల్లో కలర్లో ఉంటుంది ఈ రెసిపీ. అవన్నీ వేసుకున్న తర్వాతకి వెళ్ళి కొంచెం ఒక చిన్న హాఫ్ పీస్ లెమన్ని మంచి పిండుకోవాలి. కొంచెం పులుపు ఉంటే పుల్లగా బాగుంటుంది రెసిపీ. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాతకి వెళ్ళి అది నైట్ మొత్తం మనం పులిసేటట్టుగా పెట్టుకోవాలి. బాగా పులవాలన్నమాట. మనం ఒక ఈవినింగ్ 5 to 6 టైంకే మిక్సీ చేసి పెట్టుకుంటే బాగా పులుస్తా మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. పులిసిన తర్వాత మార్నింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. మనం ఒక చిన్న గిన్నె ఇట్లా వెడల్పు ఉన్న గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో అది మనం పట్టుకున్నది దాంట్లో వేసుకోవాలి. ఇట్లా బాండ్లీ పెట్టుకొని దాంట్లో వాటర్ పెట్టి ఇట్లా స్టాండ్ పెట్టి ఇలా పెట్టేసుకోవాలి. మంచిగా అది చిన్న స్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. చాకు పెట్టి తీస్తే ఇట్లా దానికి అంటొద్దు. ఇలా వచ్చిన తర్వాతకి వెళ్ళి ఇలా చుట్టూ చాకుతో అట్లా అని ఒక ప్లేట్లోకి రివర్స్ వేసి అలా తీయాలి. మంచిగా కొద్దిసేపు చల్లారబెట్టుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. అలా చేసిన తర్వాతకి వెళ్ళి మనం మంచిగా చాకుతో ఇట్లా వాటికి స్క్వేర్ షేప్లో మంచిగా మనం కట్ చేసుకోవాలి. చిన్న మనకి ఎంత సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పీసెస్ కట్ చేసి అలా మంచిగా ఉడకాలి. పైన అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా చిన్న పీసెస్గా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. మనం ఇట్లా చేయితో పట్టుకుంటే మన చేయికి ఇట్లా అంటొద్దు, మంచిగా ఉండాలి పీసెస్. అలా కట్ చేసిన తర్వాతకి వెళ్ళి మనం పోపు చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా చిన్న స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకోవాలి. తర్వాతకి బాణలు పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలతో చాలా టేస్ట్ అన్నమాట. ఎక్కువ ఆవాలు ఉండాలి. ఆవాలు వేసిన తర్వాత అవి కొంచెం చిటపట అయ్యాక దాంట్లో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారంకి తగినన్ని పచ్చిమిర్చి అలా కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న పీసెస్ని దాంట్లో వేసి కొంచెం ఒక 5 minutes అలా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక కొత్తిమీర చాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర బాగా వేసుకోవాలి. కొద్దిసేపు అట్లా 5 to 10 minutes రోస్ట్ చేయాలి. అలా కొత్తిమీర పైన వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పక